ప్రభుత్వం దిగి రావాలి. విద్యార్థులపై పెంచిన బస్ ఛార్జీల వెంటనే తగ్గియాలి. ఈ రోజు డబ్బులు లేవనుకుంటా కాలాపన చేస్తుంది. విద్యార్థులపై చిన్న పిల్లలు విద్యార్థులు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వీరు ఫీజులు చెల్లించుకోవాలని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాంటి విద్యార్థులపై నువ్వు ఫీజులు మోపడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిని కూడా పుట్టిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు. 6 గ్యారెంటీలు అమలు చేయలేడు. మోసపూరితమైన హామీలతో దొడ్డిదాన్ని అధికారానికి వచ్చిండు.